దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఉదయకాలము ప్రార్థన చేసుకొని మీ పనులు ప్రారంభించారా? దేవునికి మహిమ. ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకొని మీ పనులు ప్రారంభించండి. ప్రార్థన లేఖించాడు. తండ్రి వందనాలు, కృపలో జ్ఞాపకం చేసుకోండి. కలవరి స్వస్థ ప్రార్థనాలయము అయా తండ్రి నాయన ఆత్మీయ బిడ్డలను బట్టి, అలాగనే తండ్రి నాయన ఈ లైవ్లో ఎంతమంది అయితే మా రక్త సంబంధికులు, మా స్నేహితులు, అయా నన్ను ప్రేమించేవారు, అయా నిన్ను గణపరిచే బిడ్డలు ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరిని కూడా దీవించండి నాయన. వారి అవసరాలు అక్కర్లు తీర్చండి అయ్యా. మీ నామానికి మాత్రం మహిమరటని నీ కృప దయచేయమని యేసయ్యా నీ నామం పెడతని చేస్తున్న ఈ ప్రార్థన అయ్యా దీవెనకరంగా మార్చమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పనులలో దేవుడు తోడే ఉండునుగాక. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని కాపాడిన దేవుడు ఈ దినం మిమ్మల్ని మీ కుటుంబాలని కాపాడునుగాక. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఏ రకంగా అభివృద్ధి పొందారో, ఏ రకంగా దీవెనకరంగా వారు ఉన్నారో ఆ దీవెన ఆశీర్వాదము మీ కుటుంబాలపైన ఉండునుగాక. అన్నిటిలో మీరు నమ్మకంగా, విశ్వాసంగా దేవుని ఎదుట ఉండండి. దేవుడు మీ ఎదుట ఉండి మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఖచ్చితంగా దీవిస్తాడు. మీరు దేవుని ఎదుట నమ్మకంగా ఉండండి. దేవుడు మీ పక్షా నుండి యుద్ధము చేసునుగాక. ఆమెన్. ఆమెన్.